నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్. సో చాలామంది నన్ను వచ్చి కలిసే వాళ్ళ వ్యక్తుల్లో అంటే మరి పెళ్ళిళ్ళ సీజన్ మొదలైందా ఏంటో నాకైతే తెలియదు, కానీ గత 2 నెలలుగా ఎక్కువ మంది ఒక 2 మంత్స్లో ఉంది, లేకపోతే 1 మంత్లో ఉంది మ్యారేజ్ సార్, మీరు మాకు న్యూట్రిషనల్ గైడెన్స్ కావాలి, మీరు మాకు ఇలా చెప్పండి అని వస్తూ ఉన్నారు. ఒక ఫోన్ కాల్లో అయినా అడిగినా పర్లేదా, మీరు ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు, ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాను. దయచేసి మీరు హైదరాబాద్ వస్తే కలవండి, కానీ లేకపోతే కనుక మీరు ఫోన్ కాల్స్లో మాట్లాడితే కూడా నేనేమి మీకు టెస్టులు చేసి బ్లడ్ టెస్టులు చేసి చేసేది ఏం లేదు కదా, మిమ్మల్ని పర్సనల్గా చూసేది కూడా ఏం లేదు కదా. కాబట్టి దయచేసి మీరు డబ్బులు పాడు చేసుకుని ఏదో ఇక్కడికి వస్తేనే మాట్లాడాలనుకునే పద్ధతుల్లో కాదు. మీరు చక్కగా ముందు మా న్యూట్రిషనిస్టులతో మాట్లాడి కాల్ బుక్ చేసుకోండి, జూమ్ కాల్ మాట్లాడండి, లేకపోతే మామూలు వాయిస్ కాల్ మాట్లాడండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. బట్ మీ టైం వేస్ట్ చేసుకోండి. కాకపోతే ఇట్లా కొత్తగా పెళ్లి కుదిరింది, ఇంకో 1 నెల రోజుల్లో ఉంది, 2 నెలల్లో ఉంది, అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది విలేజెస్ నుంచి రావటం, విలేజెస్ నుంచి ఇంత దూరం రావటం, వచ్చి మాట్లాడటం, వెళ్ళటం అనేటువంటిది మీకు బాగానే ఉందేమో, కానీ మీరు వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ సార్, మిమ్మల్ని కలిసినందుకు, మీరు టీవీలోనే చూస్తున్నాం లేకపోతే ఇంట్లోనే చూస్తున్నాం, మీరు స్వయంగా చూసినందుకు హ్యాపీగా ఉందని ఏదో చెప్తున్నారు, కానీ బట్ నాకైతే హ్యాపీగా లేదు. మీరు రాగలిగిన వాళ్ళు రండి, ఏదైనా అవసరం ఉండి హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవండి, లేదంటే కనుక మనం చక్కగా హ్యాపీగా జూమ్ కాల్లో కూడా 1-to-1 చూసుకుంటూ మాట్లాడదాం, లేదా ఫోన్ కాల్లో కూడా మనం మాట్లాడుకోవాలి. పోతే రెండవది, ఈ కొత్తగా పెళ్లి కుదిరిన వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత ఏదన్నా సమస్య రాకుండా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది నన్ను సంప్రదించడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని బలంగా మీరు నమ్మండి. మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అన్నది మీకు ఏదన్నా మీకు ఇబ్బంది ఉంది, లోపం ఉంది అని అనుకున్నప్పుడు తప్పకుండా మాట్లాడుకోవచ్చు. బట్ లోపం ఏమీ లేదు, సార్ని కలిస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నన్ను కిట్ అడిగేదానికంటే నేను చెప్పే సలహాలు కనుక మీరు పాటిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్తాను, దాన్ని చక్కగా పాటించండి. ఎందుకు మీకు అనుమానం ఎందుకు ఉంటుంది? అనుమానాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ యంగ్స్టర్స్ అందరూ కూడా అనుమానాన్ని పక్కన పెట్టండి. నాకేమవుతుందో ఏంటో అనేది అపోహలను తీసేయండి. ఎవరైతే నిజంగా ఆ సమస్య ఉందని అనుకుంటున్నారో మీరు నా దగ్గరికి రండి. కన్ఫర్మేషన్గా ఎట్లాగా వస్తారు కదా, సరే ఇలా ఉంది, సరే ఇలా ఉంది, సరే అంగం చిన్నగా ఉంది, లేకపోతే ఈ మన చిక్కగా రావట్లేదు, సో మెనీ ప్రాబ్లమ్స్, వాటిలన్నిటికీ నేను మీకు సజెషన్స్ ఇస్తాను. ఎవరైతే సమస్య ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది మన కిట్, దాంట్లో నో డౌట్. ఎందుకనంటే ఇది రెఫరెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. కాకపోతే నేను మన న్యూట్రిషనిస్టులు అడిగినప్పుడు కనీసం వాయిస్ ఓవర్ అన్నా తీసుకోవచ్చు కదా, వాళ్ళు కనపడకపోతే అనే వాళ్ళు స్క్రీన్ ముందుకు రావక్కర్లేదు, అట్లీస్ట్ వాయిస్ ఓవర్ తీసుకుని ఏదన్నా టెస్టిమోనియల్స్ లాగా పెట్టుకుంటే బాగుంటుందేమో చూడండి అని అంటే, సార్ అడగడానికి కూడా బాగాలేదు సార్ అని అంటున్నారు. సరేలే అన్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకోసం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు రిజల్ట్ గురించి కనుక ఉంటే మీరు అడిగితే కనుక, మీరు పెళ్ళి ముందు అంటే 1 నెల 2 నెలల ముందు మీ ఆహార విధానాలు, లేకపోతే బిజీ షెడ్యూల్స్, బిజీ లైఫ్లో తినక బ్యాచిలర్గా ఉండి అమ్మా నాన్న దగ్గర లేక సిటీస్లో ఉంటూ గజిబిజిగా ఉంటుంది లైఫ్. నేను దాంట్లో నో డౌట్, టైంకి తింటారు, లేకపోతే లేదు, ఇంటికి వచ్చిన తర్వాత కుదరకపోతే రోడ్డు పక్కన టిఫిన్ ఏదో తినేస్తారు, ఒకరోజు తింటారు, ఒకరోజు 7ంటికి తింటారు, ఒకరోజు 10ంటికి తింటారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు జీవితం. అంటే ఆ ఒక్క ప్రక్రియకే కాకుండా, సార్ మాకు ఈ 2 months నాకుంది, ఒక 1 నెల నాకు సమయం ఉంది, నా శరీరాన్ని నాకు అప్పచెప్పండి సార్ అంటే రండి, హ్యాపీగా రండి. మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా మీకు అప్పచెప్తాను. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉన్నారో మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఆనందంగా ఉంటారు. ఈ ఆరోగ్యం, ఆలోచన, ఆనందం, ఈ మూడిట్లతో గనక మీ భాగస్వామి దగ్గరికి వెళ్తే అదే స్వర్గం. దాంట్లో పెద్ద వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు ఆ మధుర క్షణాలని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గనక మీరు గడపాలి అని అనుకుంటే, 1 నెల రోజులు 2 నెలలు కనుక నిజంగా మీకు సమయం ఉంది అని అనుకుంటే మీ దాంపత్య జీవితానికి ఒకసారి వస్తే, మీ శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండే విధంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో
చక్కగా సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా దగ్గర లైఫ్ కోచెస్ ఉన్నారు. సో దాదాపు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లైఫ్ కోచ్లు మా దగ్గర ఉన్నారు. న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్, ఫుడ్ టెక్నాలజిస్టులు, ఇంత ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ ఉన్నారు. మాతో మీరు ఉంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటే, ఇదేదో ట్రీట్మెంట్ కాదు, అట్లా అని మేమేమి మందులు ఇవ్వట్లేదు, అట్లా అని మేమేమి టెస్టులు చేసుకోమంటలేదు, మేము ఆపరేషన్లు చేయించుకోమంటలేదు. ఓకే, గైడెన్స్ ఇస్తాం. ఎలా ఉండాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది. ఈ 2 months తర్వాత మీలో గనక ఆ మార్పుని ఆవిడ చూడగలిగితే ఆవిడ కూడా మారిపోతుంది ఆటోమేటిక్. ఇమ్మీడియట్లీ 1 weekలోనే చెప్పేస్తుంది అనమాట. మా ఆయన ఎక్కువ స్వీట్స్ తినరు, షుగర్ తినరు, లేకపోతే పొద్దున్నే వాకింగ్ వెళ్తారు, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోరు. అరే అబ్బా, మా అల్లుడు ఎంత మంచోడు. అంటే మన ఆహారపు అలవాట్లు మీరు చేసే చిన్న చిన్న మార్పుల వల్ల మీకు మార్చి చూడండి, డిస్టింక్షన్లో బాగా చెప్తుంటారు మీరు వైఫ్ దగ్గర, అత్తగారి దగ్గర, మామగారి దగ్గర. ఓకే, సో అంటే మీరు చేసేటటువంటి ఈ తప్పుల వల్ల, ఈ యొక్క దీనివల్ల క్రమశిక్షణ ఉంది అని కనుక వాళ్ళు అనుకుంటే, మీరు అప్పుడప్పుడు మందు తాగితే కూడా వాళ్ళు క్షమించేస్తారు. ఎందుకని, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి విద్యార్థిలాగా ఉంటాడు కాబట్టి దాంట్లో కూడా మా అల్లుడు క్రమశిక్షణ ఉంది, దాంట్లో కూడా మా ఆయన క్రమశిక్షణ ఉంది. సో కాబట్టి ఎవరేం ఫోర్స్ చేసినా లేకపోతే తెలియదు. ఎందుకనంటే నాకంటే మా ఆయన శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, ఆరోగ్యం పైన ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి తను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి తన ఆరోగ్యం గురించి, తన ఆహారం గురించి నేను పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఆయన ముందు అవుతాడు, ఆయనకు తెలుసండి ఎంతవరకు తాగాలో తెలుసు, ఆరోగ్యం పాడైపోయేంతవరకు అయితే తాగడం. అర్థమైందండి. సో ఇటువంటి మంచి మార్కులు మీకు పొందాలనుకున్న వాళ్ళు మీరు కనుక 1 నెల 2 నెలలు పెళ్ళి ఉండి కనుక మన దగ్గరికి రాగలిగితే చక్కటి గైడెన్సు, చక్కటి చిట్కాలు, చక్కటి పోషకాహారాలు, చక్కటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్తో నూతన యవ్వనంగా రియల్గా వీడికి 21 సంవత్సరాలు ఇప్పుడే వచ్చినాయిరా అన్నట్టుగా తీర్చిదిద్ది మిమ్మల్ని పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మనం ఏదన్నా ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నప్పుడు, లేకపోతే అవార్డ్స్ మన సైమా అవార్డ్స్ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆవిడ కంటే చిన్న ఆవిళ్ళు కూడా వస్తూ ఉంటారు. వీళ్ళ అమ్మమ్మలాగా ఉంటారు, ఆవిడేమో ఇంకా అంత యంగ్గా ఉంటారు. కారణం ఏంటి, అదే ఆవిడ ఉన్నటువంటి 65 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు మన ఇంటికి వచ్చేసరికి బీపీలు, షుగర్లు, మంచం మీద దగ్గులు, గోల, ఆవిడకి అన్ని సపర్వరీలు అన్నీ చేయాలి, కొడుకు చూడబోతే గోల, కోళ్ళలో సరిగ్గా భోజనం పెట్టబోతే గోల. అదే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు అక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు స్టేజ్ మీద. కారణం ఏంటి, వాళ్ళు అమృతం తాగి